తన పేరులో ఉన్నట్టే పరిచయం ఎట్లయితే యుక్తి అనే మాట తన గురించి ఇంట్రడక్షన్‌లో మాట్లాడారో, త్రూఔట్ ది కన్వర్జేషన్ వి సీ ఇట్ వెరీ క్లియర్‌లీ. ఇట్స్ వెరీ ఎవిడెంట్. చాలా స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే తనకున్న జ్ఞానము. నేను ఆలోచిస్తా ఉంటే హౌ షీ వాస్ థింకింగ్, అసల ఎట్లా సిట్యుయేషన్‌ని ఎలా అనలైజ్ చేసి ఎలా థింక్ చేసింది. తర్వాత తన అప్రోచ్, హౌ షీ అప్రోచ్డ్ జోయాబ్. దాని తర్వాత ఎలా రీజన్ కూడా ఎలా చేసింది తనతో, జోయాబ్‌తో. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే ఎంత జ్ఞానంతో తను ప్రవర్తించింది అనేది చాలా స్పష్టంగా కనిపించే అంశం ఇక్కడ. షీ స్పీక్స్ ఆల్ ఫ్యాక్ట్స్. ఏదైతే వాలిడ్ థింగ్స్ ఉన్నాయో షీ బ్రింగ్స్ అప్ దోస్ పాయింట్స్. ఒక దగ్గర అంటే అది భయపెడతది. ఎట్లా అంటే యెహోవా స్వాస్యమును అని మాట్లాడుతది. ఆ సిటీ గురించి మాట్లాడతా షీ సేస్ ఇట్స్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. హీస్ అ జోయాబ్ అవునన్నా కాదన్నా ఫర్ సమ్ ఎక్స్‌టెంట్ హీ నో గాడ్. హీస్ అ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ డేవిడ్. సో హీ నోస్ అబౌట్ గాడ్. సో ఆ దేవుణ్ణి తీసుకొని ఆ దేవుని యొక్క స్వాస్యము ఈ యొక్క పట్టణము ఇది ఎంత నిర్మలమైన పట్టణం అని షీ బ్రింగ్స్ అప్ ఆల్ ది ఫ్యాక్ట్స్. తన ముందు ఫ్యాక్ట్స్ పెట్టి, అలాగే ఎందుకు నువ్వు ఇట్లా నిర్మూలన చేయాలని ఆలోచిస్తున్నావు, నీకు కావాల్సింది ఏంటి అని ఎలా మాట్లాడింది మొదట చూస్తే. దాని తర్వాత ఇంకా ఇంకా చాలా విషయాలు ఇక్కడ. హౌ షీ హంబుల్స్ ఇన్ వర్స్ 17 షీ సేస్ యువర్ సర్వెంట్ అంటది, నీ దాసురాలు నగు నేను. అండ్ షీ గోస్ టు ద రైట్ పర్సన్. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే సిచ్యువేషన్స్ రిజాల్వ్ అవుతది. షీ నోస్ ఇట్. సో పైన నుంచుంది, అరౌండ్ మొత్తం చూసింది, ఒక పరిస్థితిని అనలైజ్ చేసింది. ఏం ప్రాబ్లమో తనకు అర్థమైంది. రాబోయే సమస్య ఏంటో తనకు తెలుసు. బ్లడ్ షెడ్ అవ్వబోతుంది అన్న గ్రహింపు ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే పట్టణం నాశనం అయిపోతుంది అన్న గ్రహింపుతో ఎవరి దగ్గరికెళ్తే పనైతుందో తనను పిలిసింది. తనతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో తగ్గించుకొని, ఎంతో దీనత్వముతో మాట్లాడింది. దాంతో పాటు ఎంతో జ్ఞానము కలిగి ఏం మాటలు మాట్లాడాలి, ఏం మాటలు మాట్లాడితే తను కన్విన్స్ అవుతాడు, ఏ మాటలు మాట్లాడితే సిట్యుయేషన్‌కి తనకు అర్థమవుతుంది. అలాగే అసలు తనకేం గావాలి ఆ విషయాలు గూడా తెలుసుకొని, ఎట్లా కూల్ జేయాలి సిట్యుయేషన్‌ని. తనేదో పానిక్ అయిపోయి యాక్చువల్లీ మన చుట్టూ శత్రువులుంటే మనకు ఆ కామ్‌నెస్ ఉండదు. రైట్? సిటీతో పాటు షీల్ బి ఆల్సో బి ది విక్టిమ్ ఆబ్వియస్‌లీ సిటీ మీద పడితే. సో, యాక్చువల్లీ ప్రాణ భయంతో ఉన్న వ్యక్తి మన మాటలు తడబడతాయి. సరైన ఆలోచన ఉండదు. అటువంటి పానిక్ సిట్యుయేషన్‌లో కూడా తన స్ట్రాటజిక్ థింకింగ్ అనాలా? లేకపోతే తన యొక్క డిప్లొమాటిక్ అప్రోచ్ అనాలా? హౌ షీ రీజన్డ్ విత్ జోయాబ్ అనాలా? ఎవ్రీథింగ్ వెల్ వుమెన్ ఆఫ్ విజ్డమ్. తన సిటీ యొక్క ఇంపార్టెన్స్‌ని చెప్తా ఉంది. ఆ సిటీ మీద ఉన్న గాడ్స్ ఫేవర్‌ని గుర్తు చేస్తా ఉంది. అలాగే జోయాబ్ దగ్గరికెళ్ళినప్పుడు ఎంతో హంబుల్‌గా ఎళ్ళింది. దాని రిజల్ట్ మనం చూస్తాం. ఎవెన్చువల్లీ ద సిటీ ఈస్ సేవ్డ్. సో, ద విజ్డమ్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ యాస్ యూ ఆల్ బోత్ మెన్షన్డ్. సిట్యుయేషన్ వచ్చి కాన్‌ఫ్లిక్టింగ్ సిట్యుయేషన్. మనం కొన్ని కొన్ని సార్లు భయములో మాట్లాడనుకోని మాటలు మాట్లాడేస్తాం. భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరుగుబాటు చేస్తా ఉంటాం. బస్తీ మీద సవాల్ అంటాం. బట్ షీ అండర్‌స్టూడ్. నాకు ఇప్పుడు నేను తిరుగుబాటు చేస్తే ఎవరికి హాని తను అర్థం చేసుకుంది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ వచ్చింది. సిటీని చివరికి కాపాడుకుంటూ వచ్చింది. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని పెద్ద జేయలా. తనకు తెలుసు ఏంటి ప్రాబ్లమ్. యాస్ వి సీ అబౌట్ ది ఇంట్రడక్షన్ తెలుగులో చాలా బాగుంది. పనికి మాలినవాడు. తన గురించి ఒక పనికి మాలిన వాడి గురించి బ్లడ్ షెడ్ అవసరమా? ఒక సిటీ నాశనం అవ్వటం అవసరమా? అనేది గ్రహించింది లేదు. దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ షుడ్ హ్యాపెన్ అన్న గ్రహింపుతో ఎలా డీల్ చేయాలి? ఎలా అనేది ఐ థింక్ షీ రైట్‌లీ ఆ సిట్యుయేషన్ అంతా మార్చి ఈరోజు మనం ఎప్పుడు అనుకునేటట్లు షీ బికేమ్ ఎ వైస్ వుమెన్. యుక్తిగల స్త్రీ. తన గురించి ప్రస్తావించిన ప్రతిసారి యుక్తిగల స్త్రీ అనే ప్రస్తావనతో మనం తన గురించి చూస్తా ఉంటాం. సో దట్ రిమైండ్స్ మీ ఆఫ్ హౌ వి అప్రోచ్ ఎ కాన్‌ఫ్లిక్ట్ మన ప్రాక్టికల్ లైఫ్‌లో. ఒక సమస్య ఉంది. ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎలా గ్రహిస్తా ఉన్నాం? ఎలా ఆ పరిస్థితిని మనము డీల్ చేస్తా ఉంటాం? చాలా సార్లు మంట ఇంకా పెంచుతా ఉంటాం. కిరోసిన్ పోస్తా ఉంటాం నీళ్లు పోసే దగ్గర. రైట్? సో, అట్లాంటి పరిస్థితుల్లో తన దగ్గర నుంచి వి గెట్ దట్ విజ్డమ్. వి కెన్ గ్రాబ్ దట్ విజ్డమ్. ఐ థింక్ షీ రైట్‌లీ మెన్షన్డ్ అబౌట్ గాడ్. రైట్? దేవుని గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఐ యామ్ ష్యూర్ దట్ షీ ఈస్ ఎ గాడ్‌లీ వుమన్ ఫర్ ష్యూర్. నో డౌట్. సో, ఈ దేవుని భక్తి కలిగిన స్త్రీ తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, తన యొక్క ఎవ్రీ యాక్షన్‌లో తన యొక్క మెచ్యూరిటీని చూపిస్తూ షీ సేవ్డ్ ఎ సిటీ.